ఆధ్వర్యంలో అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది జూపేట పట్టణంలో. ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు మాజీ అయినటువంటి సీతారాం యేచూరి గారి అకాల మరణం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ అందరికీ బాధాకరమైనటువంటి విషయమే. వాస్తవంగా చెప్పాలంటే జేఎన్యూ యూనివర్సిటీలో 64 సార్లు ఎన్నికల్లో గెలిచినటువంటి ఏకైక వ్యక్తి సీతారాం యేచూరి గారు మాత్రమే. అలాగే మొట్టమొదటిసారిగా రాజీనామా చేసి ఇందిరాగాంధీని రాజీనామా చేసినటువంటి ఏకైక వ్యక్తి సీతారాం యేచూరి గారే. అలాగే సీతారాం యేచూరి గారు యూనివర్సిటీలోనే కాకుండా ఉన్నత స్థాయిలో వివిధ పార్టీలకు వెళ్ళడం కానీ పార్టీల ద్వారా కానీ పొలిట్ బ్యూరో సభ్యుడు కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి అకాల మరణం చెందడం అందరం బాధాకరంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సందర్భంగా ర్యాలీ తీయడం జరుగుతుంది. కామ్రేడ్స్ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి.